క్రిస్పీ జుకీనీ చిప్స్. వావ్, సో చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఎందుకంటే జుకీనీ టేస్ట్లెస్గా ఉంటుంది. చిప్స్ అనగానే మనకి ఏంటంటే జంక్ ఫుడ్ ఆబ్వియస్లీ టేస్టీగా ఉంటుంది అని. సో జుకీనీతో చేస్తున్నావు కాబట్టి కొంచెం ఆ చట్పట్ట అనేది తెలుస్తూ ఉంటుంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ పెరుగు తీసుకొచ్చేసావు అండ్ చీజ్ అనమాట. అది చీజ్, ఇది గ్రీక్ యోగర్ట్ తెచ్చాను. గ్రీక్ యోగర్ట్ అండ్ బ్రెడ్ కమ్స్. సో ఏంటంటే కొంచెం చాలా ఈజీ ప్రాసెస్. మనం ఏంటంటే ఆ కాంబినేషన్ అనేది చూసుకోవాలి. చాలా సెటిల్డ్గా ఉన్నాయి. అంటే ఎక్కువగా హడావిడి ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేకుండా ఇంట్లో చక్కగా దొరికే ఇంగ్రీడియంట్స్ అనమాట. పర్ఫెక్ట్గా అంటే ఒకటే ఒక పని ఏంటంటే జస్ట్ మనం చాలా చిన్న స్లైసెస్ కట్ చేసుకోవాలంటే. అవును, పర్ఫెక్ట్. సో మనం స్టార్ట్ చేసేద్దాము. స్టార్ట్ చేసేద్దాము. ఒక స్పూన్ ఇందులో ముందుగా కొంచెం చీజ్, అలాగే గ్రీక్ యోగర్ట్ కొంచెం. సో యూజువల్గా మనము చీజ్ అవాయిడ్ చేస్తూ ఉంటాము. సో క్యాలరీస్ ఎక్కువ, ఫ్యాట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ చాలామంది చీజ్ని అవాయిడ్ చేస్తుంటారు. సో ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు మనం చీజ్ అనేది? సో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేది మన ఫుడ్ పిరమిడ్లో ఒక ఫుడ్ గ్రూప్, అది కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. బట్ ఇది ప్రాసెసింగ్ ఫుడ్ కిందకి వస్తుంది కాబట్టి మనం మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఇంకొక స్పూన్, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ కూడా. సో దీన్ని ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేద్దాం. ఇంకొంచెం యోగర్ట్ వేద్దాం. సో ఏంటంటే జస్ట్ కవరింగ్ లాగా అన్నమాట. మ్యారినేషన్ చేసుకొని మనము డిప్స్ లాగా యూస్ చేస్తాం. అవును. సో దానికి మనం కోట్ చేస్తాము జుకీనీకి. సో ఆ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇప్పుడు ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకుందాం. సో నేను స్టవ్ ఆన్ చేసాను. మీరు స్టవ్ ఆన్ చేసి ఆలివ్ ఆయిల్, ఇప్పుడు మనం జుకీనీస్ ఇందులో డిప్ చేసేద్దాం. సో వావ్, చాలా క్విక్గా అయిపోయింది అండ్ చాలా క్రంచీగా కూడా ఉండబోతున్నాయి అనమాట. సో చక్కగా పెరుగు అంటే గ్రీక్ యోగర్ట్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి ఎవరైనా మిల్క్ ప్రోడక్ట్స్, పెరుగు, పాలు తాగని వాళ్ళు ఇలా మనము వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండొచ్చు అండి. అవును, ఇలా హ్యాపీగా ఇచ్చేసేయచ్చు. చక్కగా రెండు వైపులా కాల్చుకుందాం. ఓకే పల్లవి, వావ్, చక్కగా బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి. మరి సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు చాట్ మసాలా కొంచెం స్ప్రింకిల్ ఆన్ చేద్దాం దాని మీద. సో రెడీ అయిపోయినట్టేనా? క్రిస్పీ జుకీనీ చిప్స్ రెడీ అయిపోయాయి.
యమ్మీ యమ్మీ క్రిస్పీ జుకునీ చిప్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. క్రిస్పీ జుకునీ చిప్స్ కి కావాల్సిన పదార్థాలు: జుకునీ రింగ్స్ 1 కప్పు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, చీజ్ తురుము కొద్దిగా, గ్రీక్ యోగర్ట్ 1 కప్పు, బ్రెడ్ పొడి 1 కప్పు. క్రిస్పీ జుకునీ చిప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి తవ్వాలో ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో చీజ్ తురుము, గ్రీక్ యోగర్ట్, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ లో బ్రెడ్ పొడి వేసుకొని జుకునీ రింగ్స్ ముందుగా రెడీ చేసుకున్న చీజ్ మిశ్రమంతో డిప్ చేసుకొని ఆ తర్వాత బ్రెడ్ పొడిలో అద్దుకొని తవా మీద వేసి 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి చాట్ మసాలా వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ క్రిస్పీ జుకునీ చిప్స్ రెడీ.